పచ్చని అడవికి అంచున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం దగ్గరే ఒక అందమైన ప్రవాహం, చిన్న వంతెన, పాట చెక్క ఇల్లు ఉండేవి. ఆ గ్రామంలో ఒక అమాయకమైన కుందేలు జీవించేది. పేరు చిన్ని. చిన్ని చాలా పేదది. రోజూ పొలాల్లో పనిచేసి కొంచెం పండ్లు అమ్మి జీవనం సాగించేది. కాని దాని హృదయం మాత్రం బంగారం లాంటిది. ఎవరు సహాయం అడిగినా లేదు అనేది కాదు. ఒకరోజు సాయంత్రం వాన పడబోతున్న సమయం. చిన్ని నది దగ్గర మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. దగ్గరగా వెళ్ళి చూసింది. అవి బంగారు నాణేలు. ఇవన్నీ అమ్మితే నా జీవితం మారిపోతుంది, చిన్న ఇల్లు కట్టుకుంటా, అప్పులు తీర్చేస్తా అని ఆనందపడింది. అప్పుడక్కడికి ఒక నక్క వచ్చింది. పేరు రుద్ర. అది చాలా తెలివైనది, కాని లోపల లోభం నిండిపోయింది. రుద్ర కళ్ళలో మెరుపు కనిపించింది. అయ్యో చిన్ని, నీకివి ప్రమాదకరమైనవి తెలుసా అని నటించింది. చిన్ని భయపడింది. ఎందుకన్నయ్యా? ఇవి రాజుగారి నాణేలు. ఇవి దగ్గర ఉంచుకుంటే నిన్ను జైలుకు తీసుకెళ్తారు. నేను నీ మంచికోసం చెబుతున్నా. ఇవి నాకివ్వు, నేను దాచేస్తా. చిన్ని కొంచెం ఆలోచించింది. కాని రుద్ర ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడేది. అందుకే నమ్మింది. సరే అన్నయ్య, నువ్వు దాచు అని నాణేలు ఇచ్చేసింది. రోజులు గడిచాయి. చిన్ని తన పాత పేద జీవితం గడుపుతూనే ఉంది. ఒకరోజు ధైర్యం చేసి రుద్ర దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, పరిస్థితి చాలా కష్టం. ఆ నాణేలు కొంచెం ఇవ్వగలవా? రుద్ర గట్టిగా నవ్వింది. ఏ నాణేలు? నీకు పిచ్చిపట్టిందా? నువ్వే కలలు కంటిన్నావు. ఆ మాటలు విన్న క్షణం చిన్ని గుండె పగిలిపోయింది. నాణేలు పోయిన బాధకన్నా నమ్మినవాడే మోసం చేశాడన్న బాధ ఎక్కువైంది. కన్నీళ్లు కారుస్తూ నది దగ్గర కూర్చుంది. అప్పుడక్కడికి ఒక వృద్ధ గుడ్లగూబ వచ్చింది. ఏమైంది బిడ్డా అని అడిగింది. చిన్ని జరిగినదంతా చెప్పింది. గుడ్లగూబ మెల్లగా చెప్పింది. లోకమంతా చెడ్డది కాదు, కాని ప్రతీ నవ్వు వెనకాల మంచితనముండదు. నమ్మకం పెట్టే ముందు పరీక్షించాలి. ఆ రాత్రి చిన్ని చాలా ఆలోచించింది. నేను అమాయకం, కాని బలహీనురాలిని కాదు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు గ్రామస్తులందరినీ పిలిచింది. రుద్ర కూడా అక్కడే ఉంది. చిన్ని ధైర్యంగా అన్నది. నాకు దొరికిన నాణాలు నేను నమ్మి రుద్రకిచ్చాను. ఇప్పుడవి లేవంటోంది. గ్రామస్తులు రుద్రను ప్రశ్నించారు. రుద్ర మొదట తిరస్కరించింది. కాని అందరి ముందు ఒత్తిడి పెరిగింది. చివరికి నిజం బయటపడింది. గ్రామ పెద్దలు నిర్ణయం చెప్పారు. నమ్మకాన్ని మోసం చేసినవాడు ఈ గ్రామంలో ఉండలేడు. రుద్రను గ్రామం నుంచి వెళ్లగొట్టారు. నాణాలు తిరిగి చిన్ని చేతికి వచ్చాయి. కాని ఆ రోజు చిన్ని ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. సంపద కంటే విలువైనది నమ్మకం. అది విరిగితే బంగారం కూడా దాన్ని మళ్లీ కొనలేడు. చిన్ని తర్వాత మంచి జీవితం గడిపింది. కాని ఎవరినైనా నమ్మే ముందు ఒకసారి కాదు, రెండుసార్లు ఆలోచించింది. నీతి: నమ్మకం అమూల్యం. అది సరైన వ్యక్తికి మాత్రమే ఇవ్వాలి. అమాయకత్వం మంచిదే, కాని జాగ్రత్త ఇంకా మంచిది.